ప్రభు పరిచర్యలో తరించి ఫలించి తన జీవితంలో దేవుని సంకల్పానికి తనను తాను అప్పగించుకునిన రోషము కలిగిన ముక్కుసూటి మనిషి దైవజనులు కోసూరి ఇస్సాకు గారి అద్భుత సాక్ష్యం. భక్త పౌలు మాట్లాడుచు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు అగమ్యములు అన్నారు. అవును కదా. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలో ఒక మారుమూల గ్రామమైన కొత్తూరులో డిసెంబర్ 25, 1948 సంవత్సరంలో కోసూరి చినయర్రయ్య తిరుపతమ్మ గార్ల రెండవ సంతానంగా జన్మించిన వీరరాజు గారు ఓ దైవ సేవకుడవుతారని ఎవరైనా ఊహించగలరా? లేదు కదా. కానీ దేవుడు తన పట్ల అనాదిగా కలిగి ఉన్న సంకల్పమును నెరవేర్చాడు. హైందవ కుటుంబంలో జన్మించిన వీరరాజు గారు చిన్నతనం నుండి దురుసు స్వభావం గల వ్యక్తి. తన వయసుతో పాటు తన దురుసుతనం కూడా పెరుగుతూ వచ్చింది. వెంకటరమణ గారితో వివాహం అయిన తర్వాత కూడా ఈ దురుసుతనం తగ్గకపోగా మరింతగా పెరిగి ముఠా గొడవలు, జులాయి తిరుగుళ్ల వరకు వెళ్ళింది. ఒకమారు తన వ్యతిరేక ముఠా తనను తరుముగా వారి నుండి తప్పించుకునే క్రమంలో కదులుతున్న రైలు ఎక్కుచుండగా కారు జారింది. ఇది ప్రాణాపాయ స్థితి. కానీ దేవుని అదృశ్య హస్తము వారిని కాపాడింది. వీర్రాజు వెంకటరమణ గారులకు ముందుగా జన్మించిన పాప మరణించింది. తరువాత పుట్టిన బాబు కూడా మరణించాడు. ఈ విషయమై డాక్టర్ను సంప్రదించగా, మీకు పుట్టే బిడ్డలు బ్రతకడం కష్టమని ఓ నమ్మలేని నిజాన్ని చెప్పాడు డాక్టర్. ఇది ఇలా ఉండగా వీర్రాజు గారి తండ్రి చినయర్రయ్య గారు కాళ్ళు చచ్చుపడిపోయి మంచాన పడ్డారు. ఇట్టి పరిస్థితుల మధ్య ఆ మహాదేవుడైన యేసయ్యను గుర్చిన వార్త కుటుంబాన్ని చేరింది. కాళ్ళు పడిపోయి మంచం పట్టిన భర్త బాగవుతాడని తిరుపతమ్మ గారు, పుట్టిన బిడ్డలు బ్రతుకుతారేమో అనే ఆశతో వెంకటరమణ గారు మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. తన తల్లి, భార్య ఇరువురు మందిరమునకు వెళ్ళుటను చాలా అసహ్యించుకునేవారు. కారణం, ఇంతకు మునుపెన్నడు తమ కుటుంబంలో నుండి ఎవ్వరూ యేసును నమ్మిన వారు లేరు. యేసునందు విశ్వాసముంచి అత్తాకోడళ్లు చేస్తున్న ప్రార్థనను, వారు కారుస్తున్న కన్నీటిని యేసు చూచాడు. వెంకటరమణ గారు మరలా గర్భం దాల్చారు. నెమ్మదిగా వీర్రాజు గారిలో కూడా మార్పు ప్రారంభమైంది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ బ్రతికితే తాను కూడా యేసును నమ్ముకుంటానని, అంతేగాక తనకు పుట్టే బిడ్డను యేసు దేవుని సేవార్థమై సమర్పిస్తానని మొక్కుకున్నారు. మాసములు నిండినప్పుడు వెంకటరమణ గారు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఆరోగ్యవంతునిగా ఎదగడం ప్రారంభించాడు. వీర్రాజు గారిలో యేసుపై విశ్వాసం పెరగసాగింది. నెమ్మదిగా మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. ఇలా విశ్వాసంతో ఎదుగుతున్న సమయంలో వీర్రాజు, వెంకటరమణ గారు వ్యాపార రీత్యా కొత్తూరు నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. వ్యాపారం చాలా మంచిగా కొనసాగుతూ ఉంది. వీర్రాజు గారు వ్యాపారంలో చాలా బిజీ అయ్యారు. మెల్లగా భక్తి సన్నగిలింది. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తున్నారు. కానీ భక్తి జీవితం నామకార్థంగా మారింది. దీనినంతటినీ నిశితంగా గమనిస్తూ దేవుడు వారికి ఓ గట్టి గుణపాఠం నేర్పి తనకు దగ్గరగా చేసుకోవాలని అనుకున్నాడు. అది 1986. వీర్రాజు గారి వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కాలమది. అనుకోకుండా గోదావరి పొంగింది. నిడదవోలు పరిసర ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతమంతా జలమయం అయ్యింది. వీర్రాజు గారి వ్యాపారం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వారు రిక్తహస్తాలతో మిగిలిపోయారు. ఇంత పెద్ద కీడు వెనుక వారు ఊహించలేని మేలును దేవుడు దాచి ఉంచాడన్న విషయం అప్పటికి వారికి తెలియలేదు. చేసేది ఏమీ లేక వారు తిరిగి తమ స్వగ్రామమైన కొత్తూరుకు తిరిగి వచ్చారు. అప్పుడు ఆ ప్రాంతంలో దైవజనులు గాలం సమూయేలు గారు పరిచర్య చేస్తున్నారు. వారితో వీర్రాజు గారికి పరిచయం ఏర్పడింది. గాలం సమూయేలు గారు, ప్రతిపాడలో సేవ చేస్తున్న భూషణం గారు వీరికి మంచిగా వాక్యం నేర్పించడం ప్రారంభించారు. వాక్యానుసారమైన బాప్తిస్మం పొందారు. ఓ ఇనుప ముక్కను ఉత్తమ వస్తువుగా మలుచుటకు దానిని కాల్చి కరిగించక తప్పదు. అలాగే వీర్రాజు గారిని దేవుడు శ్రమల కొలిమిలో కాల్చడం, కరిగించడం ఆరంభించాడు. ఆర్థికంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు యేసయ్యకు దగ్గరయ్యారు. క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడం, శ్రద్ధగా వాక్యం వినడం, నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే
వెంకటరమణ గారు మరో బిడ్డకు జన్మనిచ్చారు. 6 బిడ్డలతో దేవుడు వారిని ఆశీర్వదించారు. కుటుంబమంతా దేవునిలో ఎదుగుతూ మందిరం పనులతో బాధ్యతగా ఉండటం ప్రారంభించారు. ఇప్పటి వరకు తాను కోరుకున్న రూపాన్ని వీర్రాజు గారికి ఇస్తున్న దేవుడు తన సేవార్థం రమ్మని పిలుచుటకు ఆరంభించారు. వీర్రాజు గారు ఉపవాస ప్రార్థన చేస్తుండగా, అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అని యెషయా 49:6 ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. కానీ వారప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు మరియు పరిచర్యలో ఉండే కష్టాలు వీటన్నిటిని బట్టి దేవుని మాటకు విధేయత చూపలేదు. తత్ఫలితంగా వారు తీవ్ర అనారోగ్యమునకు గురయ్యారు. అప్పుడు మరలా ఉపవాసం ఉండి, నేను నీ మాటకు లోబడతాను, అయితే నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలో తెలుపమని ప్రార్థించగా దేవుడు వారికి గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని దేచవరం అనే గ్రామం చూపించారు. దురుసుగా మూర్ఖత్వంతో ఉండే వీర్రాజు సౌమ్యుడుగా ఇస్సాకుగా, వెంకటరమణ గారు రెబ్కాగా మారారు. ఇరువురు కలిసి కాలినడకతో దేచవరంలో దేవుని పరిచర్యను ఆరంభించారు. ఆరంభంలో కొత్తూరులో ఉంటూనే కాలినడకన దేచవరం వచ్చి పరిచర్య చేసేవారు. తరువాత ప్రభువు ఓ సైకిల్ ఇవ్వగా దానిపై దేచవరం మరియు పరిసర ప్రాంతాలన్నీ తిరుగుచూ పరిచర్య సాగించారు. ఇంతలో పిడుగులాంటి వార్త, కుమార్తె మెదడు వాపు వ్యాధితో మరణించిందనే వార్త. ఆ సమయంలో ఎంతో కృంగుదల, బంధువులు ఎంతోమంది నిరుత్సాహపరిచారు. అయినా పరిచర్య ఆపక అకుంఠిత దీక్షతో దేవుని పిలుపుకు లోబడి ఆయన తన పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ తదుపరి కుటుంబంతో కూడా దేచవరం వచ్చారు. దేచవరం వచ్చిన ధర్మిల పరిచర్యలో ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అనుభవించారు. క్రీస్తును ఎరుగక మునుపు తన ముందు నిలబడి మాట్లాడటానికి కూడా ధైర్యం చాలని అనేకులు పరిచర్యలో కాలిడిన తరువాత తనను బహిరంగంగానే దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు, పరిచర్యకు ఆటంకం కలిగించారు. అయినా ఓర్పుతో భరించారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. నా బ్రతుకు మూలముగానైనా సరే, సావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి అన్న పౌలు మాటలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయుష్ను పొడిగించాడు. ఎందుకని యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. కానీ నీవు నేను యథార్థముగా దేవుడు మనకు ఇచ్చినటువంటి పనిని యథార్థము శక్తివంతులు లేకుండా యథార్థముగా పనిని కొనసాగించినప్పుడు దేవునితో దేవుడు ఏ విషయంలో మనల్ని ఉంచాడో ఆ విషయంలో ఆ పనిని మనం కొనసాగించినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా? మనం ఏదైనా కొన్ని సమస్యలు ఇరుకుపోయినప్పుడు, కొన్ని బాధల్లో మనం ఉన్నప్పుడు ఆ బాధలు తీర్చి మనకు ఒక ఉపశమనము కలిగించి దేవుని రాజ్య వ్యాప్తిలో మనల్ని ఒక నంబరుగా లేక ఒక వ్యక్తిగా చేర్చడానికి ఆయన కృపనిచ్చి బలపరచగలడు. దేచవరంలో క్రీస్తు నామమును ప్రచురించుటకు వారు ఒక యజ్ఞమే చేశారని చెప్పటం అతిశయోక్తి కాదు. ఇస్సాకు గారి సహచరిణి రెబ్కా గారు ఈ పరిచర్యలు ఇచ్చిన సహకారం వెలకట్టలేనిది. కటిక పేదరికంలోనే తన 5 కుమారులను భక్తితో పెంచింది. ఏనాడు భర్తకు ఎదురు చెప్పకుండా వారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రోత్సహిస్తూ నడిపించింది. పేదరికపు ఛాయలు వారి గృహమును దాటకుండా చూసుకుంది. ఇస్సాకు రెబ్కా గారులు దేవునితో వారు చేసిన నిబంధనకు తగినట్లుగానే మొదటి బిడ్డనే కాక మరో 2 కుమారులను కూడా దేవుని పరిచర్యకై ఇచ్చారు. ఆ దైవజనులు వీరపనేని స్టీఫెన్ గారి సంరక్షణలో వాక్య తర్ఫీదు పొంది పరిచర్యలో కొనసాగుతున్నారు. తన కుమారులు ఎదుగొచ్చి పరిచర్య చేస్తున్నప్పటికీ ఇస్సాకు గారు విశ్రమింపక పరిచర్య చేస్తూనే ఉన్నారు. 35 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్యలో మాదిరికరమైన ప్రార్థన జీవితం, విజ్ఞాపనలతో అనేకసార్లు ఉపవాస ప్రార్థనలు, ఎన్నో ఎత్తుపల్లాలు, కరువు, అవమానాలు, అలుపెరగని పోరాటంతో దేవుని పాదాల యొద్ద గడిపేవారు. ప్రభువు వీరి మొర్ర విని వీరి ద్వారా అనేకమైన అద్భుత కార్యములు, దురాత్మల నుండి విడుదల, రోగముల నుండి విడుదల, చేతబడి శక్తుల నుండి అనేకులు విడుదల పొందినారు. వారు బలహీనతల నుండి విడుదల పొందిన తరువాత వారికి సత్యదేవుని గురించి బోధించి వాక్యములో బలపరిచి ప్రభువు మార్గంలో నడిపించడం జరిగింది. ఇలా ప్రభువు కృపను బట్టి 10 సంఘములు దేవుడు అనుగ్రహించాడు. ప్రభువు అప్పగించిన పనికై నా అనేవారు దూరమైన భయపడక, నిరుత్సాహపడక ధైర్యంతో ముందుకు కొనసాగుతూ కుటుంబమును, సంఘమును ఆయన రాకడ కొరకు సిద్ధపరచుచున్న తన దాసుడు విరామ మెరుగుకు చేస్తున్న పనిని చూచి
జాలిపడిన క్రీస్తు ప్రభు తనకు విశ్రాంతిని ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆయన చిత్తం చొప్పున ఆయన పిలుపునందుకొని మే మాసం 2వ తేదీన తన నిత్య విశ్రాంతిలోనికి పిలుచుకున్నారు. దైవజనులు ఇస్సాకు గారు చేసిన పరిచర్య నేటి యవన దైవజనులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. పిలిచిన దేవునిపై అచంచల విశ్వాసంతో అకుంఠిత దీక్షతో పనిచేస్తే దేవుడు తప్పక దీవిస్తాడు అనుటకు ఇస్సాకు గారు నిలువెత్తు నిదర్శనం. ప్రభువు తనకు అప్పగించిన ఆ గొప్ప పరిచర్యలో వారసులుగా బాధ్యత పొందిన తన 3 కుమారులు ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు ఎదురైనా సరే ఓర్పుతో, సహనంతో తమ యొద్దకు ఎంతో ఆశతో వచ్చేవారిని నైతికంగా, ఆత్మీయంగా బలపరచుచు ప్రభువు రాకడ వరకు ఈ పరిచర్యలను కొనసాగించాలని ఆజ్ఞాపించారు. దైవజనులు ఇస్సాకు గారి సాక్ష్యం మీ అందరినీ ఆత్మీయంగా బలపరుస్తుందని విశ్వసిస్తున్నాం.